పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరలా ఒకసారి చూడగలిగితే యోహాను సువార్త 19వ అధ్యాయం 25, 26, 27 వచనాల లేఖన భాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25, 26, 27 వచనాల లేఖన భాగం. ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలిచుండిరి. ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చినటువంటి తల్లి మరియ గారు కనబడుతున్నారు. ఈనాడు ఎంతోమందికి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మనం ఎవరిలో చూడొచ్చు అంటే తల్లి మరియ గారిలో చూడొచ్చు. ఈమె యేసుక్రీస్తుకి జన్మనివ్వడమే కాదు, యేసుక్రీస్తు శిలువను ఎక్కిన తర్వాత ఆ శిలువ దగ్గరకు వెళ్ళినటువంటి అతి కొద్ది మందిలో ఈమె కూడా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తుని సిలువ వేసే సమయానికి శిష్యులందరూ చెదిరిపోయారు. మరణమైనా నిన్ను విడిచిపెట్టను అని ప్రమాణం చేసిన వారు, ఒకవేళ చావనైనా చస్తాను కానీ నిన్ను వదలను, నిన్ను విడిచిపెట్టను అని చెప్పినటువంటి పేతురు కూడా ఆయన ఎవరో తెలియదని బొంకునటువంటి సందర్భాన్ని మనం లేఖనాల్లో చూడొచ్చు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అటువంటి సందర్భంలో నిజంగా స్త్రీలు ఆయనకు జరుగుతున్న వాటిని కళ్ళారా చూస్తూ ఆయనకు ఏవైతే శిక్ష విధింపబడుతుందో, ఆయన ఏ యెరూషలేము వీధుల్లో అయితే ఆయనను ఈడ్చుకుని తీసుకుని వెళ్తున్నారో ఆయన వెంబడిస్తున్నటువంటి స్త్రీలలో ఎవరున్నారంటే మరియ గారు కనిపిస్తున్నారు. బాగా ఆలోచన చేయాలి. ఎందుకంటే అందరూ విడిచిపెట్టినా సరే స్త్రీలు విడిచిపెట్టలేదు. మరియ గారు, అలాగే మరియ యొక్క సహోదరి, అలాగే క్లోప యొక్క భార్య అయినటువంటి మరియ, ఇలా మరికొద్దిమంది స్త్రీలు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నవారుగా మనకి కనిపిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తుని ఆయన బోధించినప్పుడు వెంబడించడమే కాదు, ఆయన సిలువ వేయబడినప్పుడు కూడా ఆయనతో కూడా ఉండడానికి ఇష్టపడ్డారు. ఆయనతో సిలువ వరకు వెళ్ళారంటే నిజానికి వారి జీవితాలు ఎంత గొప్పవో మనం ఆలోచించాలి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఎందుకంటే ఎప్పుడైనా సరే సుఖం వస్తే అనుభవించడానికి ఇష్టపడుతున్నటువంటి మనం ఏదైనా బాధ, కష్టం మనకు తగిలేసరికి మనం దేవుణ్ణి విడిచిపెడుతూ ఉంటాము, దేవునికి దూరంగా వెళుతూ ఉంటాం. కానీ మన విశ్వాస జీవితాన్ని ఎలా రూపొందించుకోవాలో, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలాంటి స్థితిగతులలో ప్రయాణింప చేసుకోవాలో ఎవరిని చూస్తే మనకి బాగా అర్థం కావాలంటే ఇదిగో తల్లి మరియ గారిని చూసినప్పుడు మన జీవితాన్ని మనం ఒకసారి ఆలోచించుకొనక తప్పదు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారు, ఈరోజు తల్లి కుమారుల సంబంధం ఏమైందంటే వ్యాపారపు కేంద్రంగా మారిపోయింది. తల్లి బిడ్డల సంబంధం కేవలం ఒక వ్యాపారపు కేంద్రంగా మారిపోయింది. ఈరోజు చూస్తున్నటువంటి వార్తలు కానివ్వండి, వింటున్నటువంటి వాస్తవాలు కానివ్వండి, కళ్ళతో చూస్తున్నటువంటి దృశ్యాలు కానివ్వండి, ఈరోజు తల్లి కుమారుల బంధం ఎలా ఉంది అంటే, ఈరోజు మొన్నటి దినం న్యూస్లో చదువుతున్నప్పుడు 30 కోట్ల ఆస్తున్నటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారు సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించవలసిన వారు ఏమయ్యారో తెలుసా? ఆకలితో అలమటించి 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 చచ్చిపోయారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆకలితో చచ్చిపోయారు. వారికి ఉన్నటువంటి సంపద ఎంత అంటే 30 కోట్ల రూపాయలు తమ కన్న బిడ్డలకు పంచి ఇచ్చారు. 30 కోట్ల రూపాయలు.
ఏంటి ఇంత ఆస్తుపాస్తులు సంపాదించినటువంటి తల్లిదండ్రులకు తమ బిడ్డలు మిగిల్చేది ఏంటి అంటే గుండె కోత, కడుపు కోత. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, నాకు అనిపించింది పిల్లలకి ఎంత ఇస్తే మాత్రం ఉపయోగం ఏముంది? వారి జీవితంలో ఇవ్వవలసినవి ఇవ్వకుండా, వారి జీవితంలో నేర్పించవలసినవి నేర్పించకుండా, ఎంత సంపాదిస్తే మాత్రం ఉపయోగం ఏముంది? దేవుడు, భక్తి, పరిశుద్ధత, ప్రేమ, విధేయత ఇవన్నీ లేనటువంటి జీవితాలు ఎలా కనబడతాయి అంటే, ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా తినడానికి తిండి లేక చనిపోయారంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో నేడున్నటువంటి సమాజం ఉందో ఒకసారి ఆలోచన చెయ్యక తప్పదు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, నాకు అనిపించింది. ఎందుకంటే ఇన్ని కోట్ల ఆస్తి తల్లిదండ్రులు పంచిచ్చారంటే ఎలా చూసుకోవాలి? వారిని ఎలా చూసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. కానీ ఆస్తి మీద మమకారంతో తల్లిదండ్రులను నిర్లక్ష్యపెట్టి వారిని బాధ పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి బిడ్డలు ఈరోజు కోకొల్లలుగా సమాజంలో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, నిజానికి యేసుక్రీస్తు వారి యొక్క మనస్తత్వాన్ని గనక గమనించగలిగితే ఆయన తన కుటుంబాన్ని ప్రేమించినట్టుగా ఎవరూ ప్రేమించలేరు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి చిన్ననాటి నుండి ఆయన తండ్రి పనుల మీద ఉంటున్నప్పుడు ఇదిగో 30 ఏండ్ల పాటు తన కుటుంబానికి లోబడ్డాడు. తన తండ్రికి విధేయుడయ్యాడు. తండ్రి చేసినటువంటి పనిని అతడు చేస్తూ కుటుంబానికి అండగా నిలవబడి ఇదిగో తండ్రి పనులు చేయవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన సేవా పరిచర్లోనికి అడుగుపెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, బాగా ఆలోచన చేయండి. ఇదిగో గర్భములో నుంచి యేసుక్రీస్తు వారిని బయటకు తీసుకొచ్చినటువంటి మరియ ఆయనతో నడకను ప్రారంభించింది, నడవడిని ప్రారంభించింది. ఒక విశ్వాసురాలుగా, ఒక భక్తిపరులుగా, శిష్యురాలిలో ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తూ ఆయన ఎక్కడ ఉన్నా చూడాలనేటువంటి కుతూహలంతో ప్రియమైనటువంటి దేవుని వారలారా ఆయనను వెంబడించినటువంటి అతి కొద్ది మంది స్త్రీలలో ఎవరు కనబడుతున్నారంటే తల్లి అయినటువంటి మరియ గారు కనబడుతున్నారు. ఈ మరియ గారి గురించి దేవదూత చెప్పినటువంటి ప్రవచనాన్ని మొదటిగా పుట్టుకకు సంబంధించినటువంటి విషయాలను కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయాన్ని మనం చూడగలిగితే 18వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే యేసుక్రీస్తు జనన విధానాన్ని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఎలా జన్మించాడంటే ఇదిగో దావీదు వంశములో అబ్రహాము సంతానముగా ఆయన ఈ లోకంలో జన్మను ఆయన పొందుకుని ఇదిగో దేవుడు నిర్ణయించినటువంటి సమయానికి మరియ యోసేపులకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఇదిగో మరియకు ఆయన మొదటి సంతానంగా జన్మించాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అదే జ్ఞాపకం చేస్తుంటే 18వ వచనంలో ఆయన జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు వారు ఇంకా కలుసుకోలేదు, వారికి ఇంకా వివాహం జరపబడలేదు, కేవలం ప్రదానం మాత్రమే అయ్యింది. అప్పుడు మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇదిగో పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంటుందని ముందుగా దేవదూత ప్రవచనాన్ని మనం లూకాసు వార్త మొదటి అధ్యాయంలో చూడగలిగితే లూకాసు వార్త మొదటి అధ్యాయము 26వ వచనం దగ్గర నుంచి 6వ నెలలో గబ్రియేలు అనేటువంటి దేవదూత గలిలియలోని నజరేత్ అనేటువంటి ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడినటువంటి దేవదూత ఎవరంటే గబ్రియేలు. ఆ గబ్రియేలు కన్యక అయినటువంటి మరియ యొద్దకు వచ్చి ఏమని మాట్లాడుతుందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. అనేక మంది స్త్రీలలో మరియ గారినే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆమె ఉత్తమురాలు, ఆ తరములో నీతివంతురాలుగా, ఒక కన్యకగా దేవుని కళ్ళ ఎదుట ఒక పరిశుద్ధతను కలిగినటువంటి జీవితాన్ని
ఆమె సంపాదించుకుంటూ అనేకమైనటువంటి యవ్వనస్తులకు యవ్వనరాండ్రకు ఒక మాదిరికరమైనటువంటి బ్రతుకును మరియ గారు చూపిస్తున్నారు. ఇదిగో పరలోకము నుంచి ఆమె పట్ల దేవుడు కృప చూపించి ఇదిగో దేవదూతను పంపించి ఈ శుభవచనాన్ని మరియకు తెలియజేస్తున్నాడు. ఏమనంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము, ఇదిగో నువ్వు గర్భము ధరించి ఇదిగో ఒక కుమారుని కంటావు, ఒక కుమారుని కంటావు. తర్వాతి మాట 30వ వచనం 29వ వచనం చూడండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. అందుకే ఎంతమంది మనుషులు ఉన్నప్పటికీ వీరందరికీ లేనటువంటి అవకాశం ఎవరికి దక్కిందంటే నీకు దక్కింది, నీకు దక్కింది. చూడండి, ఇన్ని కోట్ల మంది నివసిస్తున్నప్పటికీ అందరికీ పద్మశ్రీ పురస్కారాన్ని ఎవరు ఇస్తారా? ఎవరికి ఇస్తారు? ఎవరైనా మంచి కార్యక్రమాలు చేసిన వారికి, ఆయా రంగాలలో నైపుణ్యత కలిగి సమాజానికి మేలు చేసిన వారికి ఏం చేస్తూ ఉంటారంటే ఆ పురస్కారాన్ని అందిస్తూ ఉంటారు. ఇంకా గిన్నిస్ బుక్ కానీ లేదంటే పెద్ద పెద్ద నోబెల్ బహుమతులు కానీ ఇవన్నీ ఎవరికి ఇస్తారంటే ఇగో అత్యున్నత స్థాయి వ్యక్తులకు అనుగ్రహిస్తుంటారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల దానిని పొందుకోవడం లోకంలో గొప్ప అయితే అసలు దేవుని కృపను పొందుకోవడం ఇంకెంత గొప్ప ఆలోచించండి. ఈ లోకంలో దేనిని సాధించలేకపోయినా నష్టమేమీ లేదు, కానీ పరలోకము నుంచి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ కృప కానీ మనిషి సంపాదించుకొనకపోతే మాత్రం మనిషి చాలా నష్టపోతాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, వెంటనే మరియ పట్ల దేవుడు కృప చూపించి ఏం చెప్తున్నాడంటే 30వ వచనంలో, ఇదిగో నువ్వు గర్భము ధరించి, 31వ వచనం, నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును, ప్రభువు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, దేవుడు కుమారుడు అనబడును. ఇవన్నీ కూడా మరియ తన హృదయంలో భద్రం చేసుకుంది. దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజుగా, దావీదు వంశానికి చిగురుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఇంకో యుగయుగములు మనల్ని ఏలతాడనేటువంటి ఆ ఉద్దేశాన్ని కలిగి ఇదిగో ఆయన రాక కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి శిష్యురాలిలో ఒకానొక శిష్యురాలుగా ఎవరు కనిపిస్తున్నారంటే మరియ గారు కనిపిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరియ గారు కనిపిస్తున్నారు. సమాజం కూడా ఆశ్చర్యపోతుంది. అసలు ఆయన బోధలు వింటుంటే, ఆయన మాటలు వింటుంటే అసలు ఈయన వడ్లవాని కుమారుడేనా, ఈయన యోసేపు కుమారుడేనా, ఈయన యోసేపు కుమారుడేనా, ఈమె తల్లి మనతో పాటు ఉంటుంది కదా, ఈయన తండ్రి వడ్రంగ పని చేసుకుంటున్నాడు కదా, ఈయన సహోదరులు మేము ఎరుగుదుము కదా అని ఇదిగో సమాజం అనుకుని ఏమనుకుంటున్నారంటే ఈయనకు ఉన్నటువంటి ఈ పాండిత్యం ఏంటి, ఈ జ్ఞానం ఏంటి, ఈయన ఈ కుటుంబంలో పుట్టడం ఏంటి అని నిజంగా ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భాన్ని మనం మత్తయి సువార్తలో చూడొచ్చు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారు, ఒకసారి ఆ మాటను చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం దగ్గర నుంచి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం దగ్గర నుంచి, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఇదిగో క్రీస్తు వచ్చినప్పుడు అద్భుతాలు చేస్తాడని ధర్మశాస్త్రంలో రాయబడలేదా? ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తు వచ్చినప్పుడు అద్భుతములు చేస్తాడని, సూచక్రియలు చేస్తాడని, ఇదిగో నీ ప్రజలను పరిపాలించబోవు అధిపతి నీలో నుండి వస్తాడని అనేకమైనటువంటి ప్రవచనాలు యేసుక్రీస్తు కొరకు వ్రాయబడ్డాయి. ఆ రాయబడినటువంటి ప్రవచనాలను యేసుక్రీస్తు వారు తన మాటల ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు, తన బోధనలు, తన
దేవుడు అనుగ్రహించినటువంటి శక్తిని బట్టి ఆయన రుజువు పరుస్తూ ఉన్నాడు. అందరిలాంటి వ్యక్తి కాదు ఆయన. అందరిలాంటి వ్యక్తి కాదు. మనుషులందరినీ రక్షించడానికి ఏ ఆదికాండంలో అయితే ప్రవచనానుసారంగా హవ్వతో మాట్లాడిందో, ఇదిగో నీ సంతతిలో నుంచి వచ్చినటువంటి స్త్రీ సంతానములో ఆయన పుడతాడు అని ఆదికాండంలో ఎప్పుడు దేవుడు ముందుగా ప్రవచనానుసారంగా దేవుడు రాయించాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, అలాంటి మహానుభావుడు ఒక కన్య మరియ గర్భాన జన్మించాడు. ఆయనను ఆనాడున్నటువంటి సమాజం ఒప్పుకోలేకపోతుంది. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఎందుకు ఒప్పుకోలేకపోతుందంటే ఈయన చూస్తే భేదవాడుగా కనబడుతున్నాడు. ఈయన చూస్తే, ఈయన చేసేటువంటి కార్యక్రమాలు చూస్తే ఆకాశమునంటేవిగా కనబడుతున్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళిన వారు ఎవరైనా సరే స్వస్థ చిత్తుడిగా బయటకు వస్తున్నాడు, కానీ రోగగ్రస్తుడిగా ఉండడం లేదు. ఆయన చేస్తాడని నమ్మడమే తరువాయి. ఎటువంటి భయంకరమైనటువంటి రోగాన్నైనా సరే ఆయన తగ్గించేస్తున్నాడు. చాంద్ర రోగులను, కుష్టు రోగులను, ఊచ కాళ్ళు చేతులు గలవారిని, కుంటివారిని, మోగవారిని, దయ్యములు పెట్టిన వారిని, ఇలా అస్వస్థతకు గురైనటువంటి అనేక మందిని ఆయన దేవుని యొక్క శక్తిని బట్టి ఏం చేస్తున్నాడంటే ఆయన విడిపిస్తూ, స్వస్థపరుస్తూ, నడిపిస్తూ, ఇగో వారికి చూపునందిస్తూ, చెవులకు వినికిడినిస్తూ, ఇదిగో వారిని, చనిపోయిన వారిని లేవదీస్తూ ఆనాడున్నటువంటి సమాజానికి ఆయన ఎలా కనబడుతున్నాడంటే ఒక గొప్ప ప్రవక్త తమలో బయలుదేరాడని వారు విశ్వసిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, విశ్వసిస్తున్నారు. అటువంటి సందర్భంలో వారు ఏమని ఆలోచన కలిగి ఉన్నారంటే, ఇదిగో వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తండ్రి కార్పెంటర్ కదా? ఇంత జ్ఞానం ఇతనికి ఎలా వచ్చింది? ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? నరకాన్ని గురించి కానీ, పరలోకాన్ని గురించి కానీ, మనుషుల గురించి కానీ, మనిషి అంతరంగాన్ని గురించి కానీ ఎన్నో ఉపమానాల ద్వారా మనుషులకు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారు, ఎంత గొప్ప ప్రభువుని అర్థం చేసుకోవడంలో ఆనాడున్నటువంటి సమాజం విఫలమైపోయింది. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఎందుకు డౌట్ వచ్చేసింది? ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? అసలు ఈయన చూస్తే పేద కుటుంబంలో పుట్టాడు. ఈయన చేసేటువంటి కార్యక్రమాలు చూస్తే ఎంత గొప్పగా కనబడుతున్నాయంటే చాలా గొప్పగా కనబడుతున్నాయి. అప్పటి వరకు ఎవరు కూడా అలాంటి కార్యక్రమాలు చేయలేకపోయారు. అంత గొప్ప కార్యక్రమాలు ప్రభువు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల అలాంటిదప్పుడు వారికి ఏమైనా అనుమానం వచ్చిందంటే, ఇంకో వీరి తల్లి మరియ కాదా? ఇతని సహోదరులు యాకోబు, యోసేపు, సీమోను, యోధ అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతో కూడా ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చేనని చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఆయన విషయంలో అభ్యంతరపడుతున్నారు. సమాజం అంతా ఆయనను ఇదిగో ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోలేదు. కానీ ఆయన తల్లి మాత్రం మొదటి నుండి ఆయనను విడిచిపెట్టలేదు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆయనను విడిచిపెట్టలేదు. ఇదిగో బోధిస్తున్నప్పుడు అనేక పర్యాయాలు ఆమె వచ్చింది ఆయనను చూడాలనేటువంటి ఆలోచనతో, ఆయనతో మాట్లాడాలనేటువంటి తలంపుతో. ఇదిగో అనేక పర్యాయాలు ఆమె వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా తల్లి ఎవరు, నా సహోదరులని ఎవరు అని మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము 31వ వచనం దగ్గర నుంచి. మార్కు సువార్త 3వ అధ్యాయం 31వ వచనం దగ్గర నుంచి, ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపి జనసమూహం మధ్య ఆయన బోధ చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల జనసమూహం మధ్య ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆయన తల్లి, ఆయన సహోదరులు వచ్చి ఆయనను పిలువనంపించినప్పుడు
ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండి ఉండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు, ఇదిగో నా సహోదరులు. ఇదిగో నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? అసలు ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి? ఇదిగో నా తండ్రి చిత్త ప్రకారము ఎవరైతే బ్రతకడానికి ఇష్టపడతారో వారే నా తల్లి కదా, నా తండ్రి కదా అన్నప్పుడు మరియా ఆ మాటలను విని తన విశ్వాసాన్ని మరింత పెంపొందించుకుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా తల్లి నా సహోదరులు వచ్చారు కనుక ఇంకో నేను వాళ్ళ దగ్గరికి వెళదాం, వారితో మాట్లాడదాం అనేటువంటి తలంపు ఆయనకు లేదు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అసలు నా తల్లి ఎవరు, నా సహోదరు ఎవరు? ఆలోచన చేయండి. మొన్న నేను న్యూస్ చూసినప్పుడు ఒక తల్లి బాధతో మాట్లాడుతుంది, బాధతో ఏడుస్తూ మాట్లాడుతుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఏమని మాట్లాడుతుందంటే, ఆమెకు ఇంచుమించుగా ముగ్గురు కూడా వృద్ధాప్యంలోనికి వచ్చేటప్పటికి ఆమెను విడిచిపెట్టారు. సుమన్ టీవీ వాడు ఏం చేస్తానంటే ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆమెను. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, అమ్మ నువ్వు ఈ ఓల్డేజ్ హోమ్కి ఎందుకు వచ్చావు అంటే, నా పిల్లలు ఎవరు నన్ను చూడట్లేదు బాబు, అందుకే నన్ను రోడ్డు మీద వదిలేసినప్పుడు ఇక్కడ ఓల్డేజ్ హోమ్ వారు చేరదీసి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి వారు 3 పూట్ల నాకు అన్నం పెడుతున్నారు. ఒకవేళ నా చనిపోతే నా పరిస్థితి ఏంటి అని ఒకవేళ అడిగితే, అమ్మా మీ బిడ్డలు ఏమైనా వస్తారా మీరు చనిపోతేనని టీవీ వాడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె చెబుతుంది, బాబు వాళ్ళు ఇంకా రారు. ఎందుకంటే నన్ను రోడ్డు మీద వదిలేసిన వారు నన్ను మరలా చూడడానికి వస్తారని నేను ఎలా అనుకుంటాను అంటున్నప్పుడు, అక్కడ మరి మీ దహన సంస్కారాలు ఎవరు చేస్తారమ్మా, మిమ్మల్ని ఎవరు పాతి పెడతారు, ఎవరు పూడ్చి పెడతారు అన్నప్పుడు ఆమె చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అక్కడ ఎవరైతే ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్నారో ఒక ఆవిడ ఉంది. ఒక ఆవిడ 40 సంవత్సరాలు పైబడి ఉంటుంది ఆమెకు వయస్సు. నా కూతురైనా నా కొడుకైనా ఇంకా ఈమె. ఎందుకంటే వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు నన్ను చేరదీసి నన్ను ఆదరించి నాకు అన్నం పెట్టినటువంటి ఈమె నాకేమవుతుందో తెలుసా? నాకు కుమారుడు నా దహన సంస్కారాలన్నీ ఈవిడే చేస్తుంది అన్నప్పుడు వాళ్ళిద్దరూ కూర్చొని బాధపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇప్పుడు చెప్పండి, నిజంగా అసలు ఎవరు కుమారులు అవుతున్నారు, ఎవరు కుమారులు అవ్వాలి అంటే గర్భాన పుట్టిన వారు అందరూ కూడా కుమారులుగా ఉంటున్నారా అంటే లేదు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆవాసన కాలము రాబోతులోకి, వారు వృద్ధాప్య దశ రాబోతులోకి, ఇదిగో వారిని ఎవరైతే పట్టించుకుంటున్నారో తల్లిదండ్రులైన వారు వారిని కుమారులుగా ఏం చేస్తున్నారంటే భావిస్తున్నారు. యేసుక్రీస్తు విశ్వాస జీవితంలో ఎవరైతే తనతో పాటు తన యందు భయభక్తులు కలిగి విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు నా తల్లి లాంటి వారు, తండ్రి లాంటి వారు అని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది? ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఒక తల్లే చెబుతుంది కదా, ఇగో నన్ను పట్టించుకోనటువంటి పిల్లలు నాకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఇంకో నా కొడుకైనా నా కోడలైనా నా కూతురైనా ఏమే అని ఆమె సమాధానం చెప్పింది కదా. అలాగని పిల్లలు కదా? ఒకసారి ఆలోచించండి. అంటే ఆ సందర్భాన్ని బట్టి నిజంగా అటువంటి పరిస్థితులను బట్టి ఎవరైతే తండ్రి సంకల్పాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే నా తల్లి, నా సహోదరులు అనేటువంటి ఈ అర్థాన్ని ఇచ్చేటువంటి మాటను యేసుక్రీస్తు వారు పలుకుతున్నప్పుడు మరియకు గుండె పగిలిపోయింది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆమె అర్థం చేసుకుంది, ఆమె ఆలోచించింది. నేను ఉండవలసింది కుటుంబంతో కాదు, ఇంకో నా కుమారునితో ఉండాలనేటువంటి ఒక తాత్పర్యం కలిగినదై, ఇదిగో ఆయనకు 12 ఏండ్ల వయసు ఉన్నప్పుడు ఆమె జ్ఞాపకాల్లోనికి తెచ్చుకుని, ఇదిగో నా తండ్రి పనుల మీద నేను ఉండాలనేటువంటి ఆ మాటను జ్ఞప్తికి తెచ్చుకుని ఆమె తల పోసుకుంటూ ఉంది.
ఇదిగో మనం చేయవలసింది మన పనులు కాదు. వంట చేశామా, వండి పెట్టామా, తిన్నామా, సమకూర్చుకున్నామా, ఇదిగో వారిని రెడీ చేశామా, పంపించామా అన్నట్లుగా కాదు. ఇదిగో నేను దేవుని చిత్తాన్ని ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాను అనేటువంటి సంగతులు ఒక మరియ గారి జీవితాన్ని చూస్తే మనకు అర్థం కావాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆమె బాధపడలేదు. ఆమె ప్రయాణాన్ని కొనసాగించింది. ఎక్కడ వరకు కొనసాగించిందంటే తన మరణ పర్యాంతము కూడా ఇదిగో ఆయనతో పాటు ఆ పరదేశంలో తర్వాత పరలోకంలో ఉండేటువంటి మహాభాగ్యాన్ని ఆమె సంపాదించింది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, స్త్రీలు సంపాదించగలరా? ఆలోచన చేయండి. ఒక మరియ ఉత్తమమైన దానిని కలిగి ఆయన యందు విశ్వాసురాలై ఇగో పట్టు విడవక ఇదిగో సిలువ దాకా వెళ్ళిందంటే ఆమెలో ఉన్నటువంటి ఆ నిశ్చయిత ఏంటో ఒకసారి ఆలోచించండి. చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడే దేవుని విడిచిపెడుతున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడే చర్చలు మానేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే సన్నిధిని విడిచిపెడుతున్నారు. అలాంటి మనకు ఇగో ఉత్తమమైనటువంటి మరియ మన ముందు ఒక మార్గదర్శురాలుగా మనం పెట్టుకుంటే మన విశ్వాస జీవితాన్ని ఎలా నిర్ణయించుకోవాలో, ఎలా ఉంచుకోవాలో మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఒకసారి ఆలోచన చేయండి. నిజంగానే ఎంత అద్భుతమైనటువంటి సంగతులు, ఎన్ని అద్భుతమైన సంగతులు, ఎంత మంచి జీవితాన్ని కలిగి ఉంటే ఇదిగో ఆమె ఎక్కడి నుంచి ఎక్కడకు నడిచిందో తెలుసా? ఇదిగో పుట్టుకే కాదు, పెంపకమే కాదు, ఇదిగో ఆయన మాటలే కాదు, ఆయన చెబుతున్నటువంటి సందర్భాలే కాదు, ఇదిగో ఆఖరికి ఆయనతో మరణమైన నడవడానికి ఇష్టపడి సిలువ మీద క్రీస్తుంటే సిలువ క్రింద ఈమె ఉంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, సిలువ మీద ప్రభువు ఉన్నాడు, సిలువ క్రింద ఈముంది. ఏంటి ధైర్యం? ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఒక పక్క భర్త అనుమానించి ఉండొచ్చు, ఒక పక్క పిల్లలు వద్దని ఉండొచ్చు, ఒక పక్క కూతుర్లు నీకెందుకమ్మా, ఆయనమో చూస్తూ ఉంటే నా తల్లి ఎవరు, నాకు సహోదరులు ఎవరు అని అనేకమైనటువంటి మాటలు కుటుంబం దగ్గర నుంచి ఆమె ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఏమాత్రము విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా క్రీస్తును వెంబడించినటువంటి శిష్యురాలిగా మనకి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మన కళ్ళ ఎదుట చూపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆలోచించండి. ఈరోజు భర్త వద్దన్నాడని రావడం మానేసిన వారు ఉన్నారు. భార్య వృద్ధందని రావడం మానేసిన వారు ఉంటున్నారు. వెళ్ళొద్దన్నారని ఇంకా యహలోక సంబంధమైనటువంటి సమస్యలు చేతబట్టుకుని ఇదిగో దేవుని సన్నిధి మాని దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఈ చిన్న చిన్న సమస్యలకే దేవుని సన్నిధిని విడిచిపెడుతున్న వారికి మరియ ఒక ఆదర్శవంతురాలుగా కనబడడం లేదా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు భారభరితంగా శిలువ మీద 3 మేకుల మధ్యలో ఆయన వ్రేలాడుతూ ఆమె గురించి మాట్లాడుతున్నాడంటే ఇటు మాట్లాడవలసినటువంటి అవసరత ఉంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అప్పుడు చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం. ఆయన తల్లి మరియ గారు పుట్టినప్పటి నుంచి ఇదిగో ఎన్నో మాటలు వింటూ, ఎన్నో బరువు, ఎన్నో బాధ్యతలను ఇదిగో ఆ మధ్య ఆయనను పెంచుతూ ఇదిగో ఎక్కడ కనబడుతుందంటే యేసుక్రీస్తు సిలువ మీద ఉంటే సిలువ క్రింద మరియ కనబడుతుంది. తన కుమారునికి జరిగినటువంటి ఈ అన్యాయాన్ని చూస్తూ ఎవరిని ఏమీ నిందించకుండా ఇది తండ్రి సంకల్పం అని గ్రహించి ఇదిగో ఆయన కళ్ళ ఎదుట కనబడుతున్నప్పుడు తన బాధ్యతను నెరవేరుస్తున్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి కుమారుడిగా ఎవరు కనబడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు కనిపిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల వెంటనే మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలైనటువంటి మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండిరి. ఏంటండి శిష్యులకి లేనటువంటి ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది? శిష్యులే పారిపోయారు కదా, యేసుక్రీస్తుని అప్పగించడానికి గెత్సెమనేటువంటి వనంలోనికి వచ్చినటువంటి ఆ సైనిక సమూహాన్ని చూసి శిష్యులు చెదిరిపోయి పారిపోయారు కదా. అలాంటప్పుడు స్త్రీలకు వచ్చినటువంటి ధైర్యం ఏంటి? ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఒకసారి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఒకసారి అర్థం చేసుకోండి. వెంటనే ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించినటువంటి శిష్యుడు ఎవరో కాదు, గ్రంథకర్త యోహాను గారు.
యేసు ప్రేమించినటువంటి శిష్యుడు అనగానే మనకి గుర్తుకు రావాల్సినటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? యోహాను గారు. యోహాను గారు యేసును ప్రేమించినటువంటి శిష్యుడు, యేసు ద్వారా ప్రేమించబడినటువంటి శిష్యుడు. ఇప్పుడు యేసు ప్రేమించినటువంటి ఆ శిష్యుడికి ఎక్కడ దాకా వచ్చాడంటే సిలువ దాకా వచ్చాడు. ఆ శిష్యుడు కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఇంకో మా పక్కన తల్లి మరియా పక్కన కనబడుతుంది. వెంటనే ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడవలసినటువంటి అవసరత ఏర్పడింది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇంకా కింద మాట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తల్లితో ఏం చెప్తున్నాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. కింద మాట చదవండి. తరువాత ఉమ్, 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 ఉమ్. తల్లితో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. చివరి దశలోకి రాబోతులోకి తల్లిదండ్రులను విడిచిపెట్టేటువంటి బిడ్డలను మనం చూస్తున్నాం. తల్లిదండ్రులను విడిచిపెట్టేటువంటి బిడ్డల్ని మనం చూస్తున్నాం. తాను చనిపోతాడని తెలిసిన, ఆయన ప్రాణాన్ని విడిచిపెడతాడని తెలిసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారో తెలుసా? అమ్మా ఇదిగో నీ బాధ్యతను, ఇదిగో నేను ప్రేమించినటువంటి శిష్యునికి, నన్ను ప్రేమించినటువంటి శిష్యునికి నీ బాధ్యతను నేను అప్పగిస్తున్నాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇప్పటి వరకు నన్ను వెంబడించావు, ఇప్పటి నుంచి నువ్వు వెంబడించవలసింది ఎవరంటే వీరిని వెంబడించాలి. వీరిని వెంబడించాలి. యోహాను పిలిచాడు. యోహాను అక్కడే ఉన్నాడు. యోహాను అక్కడే ఉన్నప్పుడు ఇదిగో నీ తల్లి, ఇదిగో అమ్మ నీ కుమారుడు అని ఆవాసన కాలమందు యేసుక్రీస్తు వారు తన శక్తినంతా కూడగట్టుకుని ఎవరిని చూపిస్తున్నాడో తెలుసా? మరియకు ఓదార్పునిచ్చేటువంటి విధంగా, మరియను ధైర్యపరచడానికి తన కుమారుడు, తన గర్భాన పుట్టినటువంటి కుమారుడు 3 మేకుల మధ్య వేలాడుతూ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడినటువంటి దశలో ప్రేమైనటువంటి దేవుని వర్లారా మనం బాగా ఆలోచించగలిగితే, ఇగో తల్లి బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నాడంటే ఆయన శిష్యులలో ఆయనను ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడకు తల్లి బాధ్యతను తీసుకుని వెళ్ళి అప్పగిస్తున్నాడు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఒకవేళ ఆమె తన కుటుంబం మధ్యనే ఉందనుకోండి ఏంటి, నిజంగా ఆ కొడుకులు ఒకవేళ ఈమె బాధ్యతను తీసుకోలేకపోదురేమో. ఆలోచన చేయండి. నిజంగా యేసుక్రీస్తు ఆయన అన్నీ ఎరిగినవాడు గనక, ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినవాడు గనక, మరియ యొక్క ఉద్దేశాన్ని, మరి యొక్క ఆలోచనను ఆయన ఎరిగి, ఇదిగో శిష్యులతో కూడా ఉండడానికి ఈమెను మీతో పాటు ఉంచండి అని, ఇదిగో ఈమెను నీవు తల్లిగా భావించు, అమ్మ ఇతనిని కుమారునిగా భావించు అని యేసుక్రీస్తు అప్పగింతలు చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యోహానుకు అప్పగిస్తూ ఉన్నాడు. ఆలోచించండి. నిజంగా ఇంత మాట ఆయన మాట్లాడుతున్నాడంటే ఎంత విలువైనటువంటి జీవితాన్ని మరియ కలిగి ఉందో ఒకసారి ఆలోచనలోకి తెచ్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సిలువ మీద ఆయన మాట్లాడుతున్నటువంటి మూడవ మాటగా ఇదిగో అమ్మ నీ కుమారుడు, ఇదిగో శిష్యుడా యోహాను, ఇదిగో నీ తల్లి అని ఆయన మాట్లాడుతున్నాడంటే ఎంత విలువైనటువంటి సందర్భాన్ని ఆయన మన కళ్ళ ముందు పెడుతున్నాడో చూడండి. ప్రియమైనటువంటి దేవుని వల్ల మీరు అనుకోవచ్చు, నా కుటుంబమే కదా చూసుకుంటారు అనుకుంటున్నారా? కుటుంబానికంటే ఎక్కువగా ఎవరికి విలువనివ్వాలో తెలుసా? ఆత్మీయులకు విలువనివ్వాలి. ప్రియమైనటువంటి దేవుని వల్ల కుటుంబానికంటే ఆత్మీయులకు విలువను ఎక్కువ ఇవ్వాలి. కుటుంబానికి ఇవ్వకూడదని కాదు, కుటుంబానికి ఇవ్వండి, కానీ కుటుంబం కంటే ఆత్మీయులకు ఇదిగో ఎక్కువ విలువనివ్వడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ రేపొద్దున్న మీ కుటుంబం మిమ్మల్ని విడిచిపెట్టినా సరే, మిమ్మల్ని దగ్గరకు చేర్చుకోవడానికి మీ ఆత్మీయులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారో తెలుసా? సిద్ధంగా ఉంటారు. బాగా ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఎందుకంటే మన కుటుంబాన్ని నమ్ముకోవలసినటువంటి
కాలంలో మనం లేము. పరిస్థితులు గడ్డు పరిస్థితులుగా ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఆలోచన చేయండి. ఆలోచన చేయండి ఒకసారి. ఒకసారి ఆలోచన చేయండి. అందుకే దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత దేనికి ఇవ్వలేదు. సంఘం అంటే ఏంటో అనుకుంటున్నారా? సంఘం అంటే కుటుంబం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. మనకు అర్థం కావడం లేదు కానీ సంఘం అంటే ఒక కుటుంబం. ఒక కుటుంబం. ఈ కుటుంబంలో నీవు గనక ఉన్నావంటే, ఈ కుటుంబంలో కలిసి నీవు గనక జీవించావంటే, ఆ రోజు ఒక కుటుంబంలో వ్యక్తి చెరసాలలోనికి వెళ్ళినప్పుడు పేతురు గురించి సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులు అదిరిపోలేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి చెరసాలలోనికి వెళ్ళినప్పుడు కుటుంబం అంతా ప్రార్థన చేశారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఆలోచన చేయండి ఒకసారి. దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలో, దేనిని ఎక్కువగా ప్రేమించాలో తెలియక మన జీవితాల్లో కింద మీద పడుతున్నాం ప్రియమైనటువంటి దేవుని వల్ల. తర్జన భర్జన పడుతున్నాం. అర్థం కావడం లేదు. ఆలోచించుకోలేకపోతున్నాం. దేని కొరకు ప్రయాసపడాలో అర్థం కావడం లేదు. దేనిని సంపాదించాలో, దేని కొరకు సమయాన్ని ఖర్చు చేయాలో, దేనిని ఎక్కువగా ప్రేమించాలో, ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ప్రేమ, త్యాగము, మన కొరకు కృప చూపించినటువంటి మన ప్రభువు ఆయన కొరకు సమయాన్ని, కాలాన్ని హెచ్చించి ఆయన సేవను చేయవలసిన వారము వేటి కొరకు కష్టపడుతున్నామో అవన్నీ ఒకవేళ ఆయన రాకడలు నిష్ప్రయోజనమైనవిగా మన కళ్ళ ముందు కనబడతాయి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. నువ్వు ఎంత సంపాదించావని అడగడు, ఎన్ని ఎకరాలు సమకూర్చావని అడగడు, నువ్వు ఏం చేసావని ఆయన అడగడు. కానీ నా కొరకు ఎంత బ్రతకావనే దాన్ని మాత్రం ఖచ్చితంగా ఆయన అడుగుతాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఏం సమాధానం చెప్తారు? ఎటువంటి సమాధానాన్ని చెబుతాం మనం ఆయనకి? ఎటువంటి లెక్కని చెప్తాం ఆయన మనకి? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. సంఘం యొక్క అవసరత మనకి తెలియడం లేదు. ఇదిగో తల్లితో చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఉండవలసింది ఎక్కడో తెలుసా? వీరితో పాటు. తల్లి ఆ అర్థాన్ని గ్రహించి ఆమె రావడమే కాదు, తనతో పాటు ఆయన సహోదరులను కూడా మరలా తీసుకుని వచ్చి ఇదిగో వారిని శిష్యులలో అగ్రగణ్యులుగా తీర్చిదిద్ది ప్రియమైనటువంటి దేవుని వల్ల. శిష్యులలో అగ్రగణ్యులుగా తీర్చిదిద్దింది. ప్రభువు యొక్క శిష్యులు, ప్రభువు యొక్క సహోదరులు బోధించడంలో, ఆయన ప్రకటించడంలో, ఆయన పునరుత్థాన శక్తిని ప్రకటించడంలో ఎవరు తెలుసా? ముందుకి వెళ్ళిపోయారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎవరిని బట్టే తెలుసా? తల్లిని బట్టి. ఈరోజు ఈ బాధ్యతను మనం గుర్తించాలి. సంఘానికి ఉన్నటువంటి విలువను మనం గుర్తించాలి. ఎక్కడ ఉంటే మనకి క్షేమకరమో, ఎక్కడ ఉంటే మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటుందో ఈ సంగతులన్నిటినీ మనం అర్థం చేసుకుని ఇదిగో మరింత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనం ఎదగాలి ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఆలోచన చేయండి ఒకసారి. మరియ జీవితాన్ని ఆలోచన చేయండి. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఈమె ఉంది ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఈమెను చూస్తున్నాడు ఆయన. ఇదిగో ఆయనకు కనబడినటువంటి శిష్య సమూహంలో ఎవరున్నారో తెలుసా? తల్లి మరియ ఉంది. పెంతెకొస్తు అనేటువంటి పండగ దినం నాడు పరిశుద్ధాత్మ వచ్చిన వారిలో ఎవరుందో తెలుసా? ఆయన తల్లి అయినటువంటి మరియ గారు ఉన్నారు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఇంత గొప్ప ఆధిక్యత సంపాదించినటువంటి ఆమె తల్లి, ఆ బాధ్యతను గుర్తించినటువంటి కుమారుడిగా ఆవాసన కాలమందు ఇదిగో తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించాడంటే ఆయనను ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను గారికి తల్లి బాధ్యతను అప్పగించినటువంటి తనయుడుగా మూడవ మాటగా ఆమె గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఆలోచన చేయండి. అర్థం చేసుకోండి. క్రీస్తు చనిపోయేంత వరకు ఇదిగో ఆమెను వెంబడించినటువంటి విశ్వాసపరురాలుగా ఆమె కనిపిస్తే, క్రీస్తు రాకడలో ఆయన వచ్చేంత వరకు నమ్మకంగా బ్రతికేటువంటి జీవితాలు మనలో ఉంటున్నాయా అనేటువంటి స్థితిని ఒక్కసారి మరియ గారిని బట్టి మనలో మనం ఏం చేసుకోవాలంటే సమీక్షించుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల.
మరియ మరణం వరకు, మరణం తర్వాత తిరిగి లేచిన తర్వాత ఇదిగో ఆయనను వెంబడించింది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేంత వరకు మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? విశ్వాసాన్ని గాలికి వదిలేసి తిరుగుతున్నామా? ఆలోచించండి. ఆలోచన చేయండి. ప్రార్థన చేయడంలో అడుగు ముందుకేయండి. వాక్యం చదవడంలో అడుగు ముందుకేయండి. ఇదిగో సంఘంతో ఉండడానికి అడుగు ముందుకేయండి. పరిశుద్ధులతో సహవాసంలో ఉండడానికి అడుగు ముందుకేయండి. ఒక అడుగు ముందుకేయండి. ఒక అడుగు ముందుకేయండి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఎవరిని చూసి వేయాలనిపించట్లేదా? ఒకసారి మరియని చూడండి. స్త్రీలు మరియని చూడండి. పురుషులైతే సిగ్గుపడాలి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అలాంటి స్త్రీమూర్తిని చూసి చావనైనా చస్తాం కానీ ప్రభువుని విడిచిపెట్టము, సెలువు దగ్గరికైనా మేము వెళతామని తెగించి ఆయన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆమె యొక్క ధైర్యాన్ని మెచ్చుకొనక తప్పదు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆలోచన చేయండి. మీ జీవితాలను బలపరుచుకోండి. మీ నడుమును కట్టుకోండి. ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. ఇదిగో పోరాడండి. దేవుని పక్షాన నిలవబడండి. ఆమెకిచ్చినటువంటి భరోసాయే మనకిస్తున్నాడు ఆయన. ఆమెకిచ్చినటువంటి భరోసాయే మనకిస్తున్నాడు. ఇదిగో నీవు నా యందు విశ్వాసీ అయి చనిపోతే నీవు పరదేశిలో ఉంటావు, పరలోకంలో ఉంటావు. నా తండ్రి కుడి పార్శ్వమున నిన్ను కూర్చోబెడతాను. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారం జయించిన వాడికి ఇదిగో ఆయన సింహాసనంలో నాతో పాటు కూర్చుండనిస్తును అనేటువంటి ఎంత గొప్ప ధైర్యాన్ని మనలో నూరిపోస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ పెరుగుతాను? ఇంకా ఎందుకు అవిశ్వాసం? ఇంకా ఎందుకు అనాలోచన? ఇంకా ఎందుకు చెప్పండి అవిధేయత? ఒకసారి ఆలోచన చేయండి. ఆమెకిచ్చినటువంటి భరోసా కంటే మనకిచ్చినటువంటి భరోసా ఎక్కువ కదా. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆయన మాట్లాడినటువంటి మాట మనకి ఒక పాఠం. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఆయన మాటకు విలువనిస్తూ మరింత ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్నటువంటి మా కన్న తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, కృపగల దయగల నామాన్ని బట్టి తండ్రి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన మీరిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి తండ్రి మీకు వందనములు. మీ కుమారుడు శిలువ మీద కాల్చినటువంటి రక్తం, ఆయన శిలువ మీద మాట్లాడినటువంటి మాటలు తండ్రి నాయన మా జీవితంలో మేల్కొల్పుగా సంఘం అంతటిని నాయన కూర్చి మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వినబడుతున్నటువంటి మాటలను బట్టి మా జీవితాలు సరిచేసుకోవడానికి నాయన నీ అందు మరింత భయభక్తులు కలిగి జీవించడానికి తండ్రి సహాయము దయచేయండి. గర్భాన్న పుట్టినది మొదలుకొని నాయన ఎన్నో నిందలు మోస్తూ ఎన్నో అవమానాలను భరిస్తూ తండ్రి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరన్న యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పటికీ నాయన బాధపడకుండా ఆయనను వెంబడించినటువంటి విశ్వాసపరురాల యొక్క నాయన జీవితాన్ని మా కళ్ళ ఎదుట పెడుతూ తండ్రి ఆయనను గురించి ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటను తండ్రి మేము ఆలోచించాం. మమ్మల్ని బలపరచండి నాయన. విన్నటువంటి మాటలను బట్టి మాలో ఉత్సాహాన్ని కలిగించి మాలో ప్రేరణను నాయన నింపి మరింత విశ్వాసము గలవారై నాయన మేము విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. నీ యందు భయభక్తులు, ప్రేమ, పరిశుద్ధత కలిగి తండ్రి నీ కుమారుని రాకడ కొరకు కనిపెట్టుకొనుచు సంఘ సహవాసంలో ఉంటూ మరింత ముందుకు మా యొక్క జీవితాల్ని నాయన తీసుకుని వెళ్ళగలుగుటకు మీ కృపను మా ఎడల చూపించండి. కూడి ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దర్శించండి, బలపరచండి నాయన. సహాయమునివ్వండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నటువంటి కుమారుని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ప్రకాష్ని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. అనారోగ్యంగా ఉన్నటువంటి నాయన మా సహోదరుడు నగేష్ గారి యొక్క చిన్న కుమారుని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి బలపరచండి. దేవా, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. సహోదరి రాధా గారిని ఇంకా నాయన మిగిలినటువంటి బిడ్డలను తండ్రి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని కుటుంబాలన్నింటినీ స్థిరపరచండి. ఈ కూడుకుల ద్వారా తండ్రి కుటుంబాలకు దీవెన, ఆశీర్వాదము దయచేయండి తండ్రి నాయన. నీ ఉన్నతమైనటువంటి ఉద్దేశమును గుర్తించిన వారమే వెనకడుగు వేయక ముందుకు సాగుచు విశ్వాస జీవితంలో ముందుకు నాయన మేము నడవడానికి సహాయము అనుగ్రహింప చేయమని దీనినైనా నన్ను బలపరచండి తండ్రి. నాకున్నటువంటి బలహీనత నుంచి విడిపించి
సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచు సాయంకాలం జరగబోయేటువంటి కోడికను, రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని నాయన ఇదిగో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రేమ విందును మీరు దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకొనుచు ఘనత మహిమ ప్రభువులు మీకు మాత్రమే చెల్లించుకొనుచు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి కూడి వచ్చిన మనకు, మన కుటుంబాలకు, భూమి మీద ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు, సంగమునకు ఎల్లకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనములండి సార్.